ప్రవీణ్ టెక్ టిప్స్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ప్రీవియస్గా నేను ఆల్రెడీ పీసీ బిల్డ్ అండ్ ఆల్సో ఎందుకు మంచి వీడియో చేసిన కదా 12400F మీద. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే 12400F ప్రాసెసర్ విత్ లెవెల్ 400F ప్రాసెసర్ అనమాట. నేను యూజ్ చేసే ప్రాసెసర్ రెండింటికి సంబంధించిన కంపారిజన్ వీడియోతో తీసుకొచ్చినపై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రమే ఇంటెల్ i5 లెవెల్ 400F అనమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అవుతుందో పై అమెజాన్ నుంచి చూపిస్తున్న ప్రైస్ వీళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న పై ఆఫ్లైన్లో మీరు సపరేట్గా బార్గెన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఒకవేళ ప్రాసెసర్ అవైలబుల్ ఉంటే ఇట్లా మీకు ఇంకా తక్కువకు దొరకచ్చు అనమాట. అండ్ ఇక్కడ దీంతో పాటు పోటీ ఏమొస్తుందయ్యా అంటే బై 12400F అనమాట. దాని తర్వాత జనరేషన్ 12th జనరేషన్ ప్రాసెసర్. ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు 11,490 రూపీస్ ఉంది. సో ప్రైస్ కూడా దగ్గర దగ్గర 650-676 రూపాయల డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. కంపేర్ చేసుకుందాం బై. ఫస్ట్ ఒక పాయింట్ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా ఏంటంటే ఈ ప్రాసెసర్ ఏదైతుందో i5 లెవెల్ 400F ఏదైతుందో నేను ఇప్పుడు నా మెయిన్ సిస్టమ్ లాగా యూజ్ చేస్తున్నాము. ఈ ప్రాసెసర్ గేమింగ్కి, ఎడిటింగ్కి, లైవ్ స్ట్రీమింగ్కి అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అన్నిటికి కూడా నేను ఇదే యూజ్ చేస్తాను. ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలే. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటే ఐ థింక్ 2 years అయితే కంప్లీట్ అయిపోతట్టుంది. సో ఏ టెన్షన్ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా ఉంది. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక మంచి CPU కూలర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు, నార్మల్ ఇంటెల్ వాళ్ళు ఇచ్చే కూలర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసారు, కానీ నేనైతే రికమెండ్ చేయను బై. మెయిన్ కారణం ఏంటంటే సరిపోదు అనమాట, ఆ టెంపరేచర్స్ని కంట్రోల్ చేయదు. సో కంపల్సరీ సపరేట్గా CPU కూలర్స్ ఉంటాయి. లేకపోతే యాన్స్ స్పోర్ట్స్ది C200 ఉంది, ఆల్రెడీ అన్బాక్సింగ్ వీటి గురించి సపరేట్ ఇంకో వీడియో అయితే చేసాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రెండు CPUస్కి సపరేట్గా CPU కూలర్ అయితే తీసుకోండి, ఒక చిన్న అడ్వైస్ అనమాట. కమింగ్ టు ప్రైస్ చూసుకుంటే ఇక్కడ i5 లెవెల్ 400 చూసుకుందాం 10,900 అనుకోండి బై. అండ్ ఇక్కడ i5 12400 వస్తారు కదా 11,450 రూపాయలు. సో ప్రైస్ కాడ మాత్రం i5 12th జనరేషన్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, ఒక 600 ఎక్కువ ఉంది అనుకోండి, 650 ఎక్కువ ఉంది అనుకోండి, 650 ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ సేమే ఉన్నాయి. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్స్ మన వాళ్ళ కింద మెన్షన్ కూడా చేసారు అన్నమాట. ఇది 500 సిరీస్ అండ్ 400 సిరీస్ మదర్ బోర్డ్లో కంపాటబిలిటీ ఉందని. అండ్ 12th జనరేషన్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. ఇక్కడ G690, B660, H670, H610 మదర్ బోర్డ్స్కి కంపాటబిలిటీ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే 12th జనరేషన్లో మీకు 2 ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి, అడిషనల్ స్పెక్స్ ఉన్నాయి. సో ఇన్డెప్త్గా ఫస్ట్ ఒక ఇండివిజువల్గా స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో i5 లెవెల్ 400 వచ్చేసరికి అయితేనేమో అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ స్పెక్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 6 core 12 threads వస్తున్నాయి. బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.6 GHz, 4.40 GHz టర్బో బూస్టర్. 4.4 అయితే నాకు యాక్చువల్లీ రాదు, 4.2 దాకా అయితే మ్యాక్సిమం వెళ్తాం. టెంపరేచర్స్ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని థ్రాటిల్ చేసుకోవాలి కాబట్టి బేస్ లైన్లో 4.1 4.2 దాకా మ్యాక్స్ వెళ్తా, 4.4 అయితే తక్కువ. అండ్ TDP పవర్ 65 watts పవర్ కన్సంప్షన్తో పాటు చూసుకో 2021లో రిలీజ్ అయింది, దగ్గర రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. DDR4 3200 MHz ర్యామ్ ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేస్తుంది. నేను ఆబ్వియస్గా మెమరీ ఓవర్క్లాకింగ్ అయితే చేసిన. సామ్సంగ్ మీ 32 GB ర్యామ్ అయితే రన్ అవుతుంది. మర్చిపోయిన ఈ పీసీ బిల్డ్కి సంబంధించిన పీసీ పార్ట్స్ డీటెయిల్స్ ఏవైతున్నాయో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. LG 1200 సాకెట్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ సెట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ప్రాసెసర్లో మీకు AVX 512 సపోర్ట్ వస్తుంది అనమాట. ఇన్స్ట్రక్షన్ సెట్స్లో 64-bit దాంట్లోనే SSC 4.1, SSC 4.2, AVX అవన్నీ కూడా సపోర్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మీకు వర్చువలైజేషన్ సంబంధించిన ఫీచర్స్ కానీ లేకపోతే హార్డ్వేర్ సంబంధించిన సెక్యూరిటీ అప్డేట్స్ ఫీచర్స్ అవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయ్యి ఉన్నాయి అన్నమాట, ప్రాబ్లం లేదు. కమింగ్ టు నెక్స్ట్ 12400Fకి సంబంధించిన స్పెసిఫికేషన్స్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు 6 core అంటే మన వాళ్ళ పర్ఫార్మెన్స్ కోర్స్ అనేది కాడికి తీసుకొచ్చారు, కానీ ఇది 6 core 12 thread ప్రాసెసర్, 2.5 GHz, 4.4 బూస్ట్ ఫ్రీక్వెన్సీ లేకపోతే టర్బో బూస్ట్ అనుకోవచ్చు వస్తుంది. క్యాష్ ఫైల్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇంక్రీజ్ ఉంది బై 18 MB క్యాష్ ఫైల్ వస్తుంది. అది ఇక్కడ చూసుకుంటే ఇంటెల్ సైడ్ చూసుకుంటే మీకు L3 క్యాష్ ఫైల్ జర తక్కువ వస్తుంది అనమాట బై 12 MB క్యాష్ ఫైల్తో పాటు వస్తుంది అనమాట. అండ్ పవర్ కన్జంప్షన్ తేడా వస్తుంది. ఇక్కడ 65 watts పవర్ కన్జంప్షన్ మ్యాక్స్ 117 దాకా వెళ్తుంది అనమాట, కానీ ఇక్కడ 65 ఫిక్స్డ్ ఉందన్నమాట. అండ్ 2022లో లాంచ్ ఉంది. ఆబ్వియస్గా ఈ సంవత్సరంకి ఒక జనరేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి 2022. కానీ ఇక్కడ మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఇంటెల్ 7 అనమాట, 10 nanometer ఆర్కిటెక్చర్ తయారు చేసారు. అదే
ఇది వచ్చేసరికి అయితే 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద తయారు చేసారు అన్నమాట. దాని తర్వాత చూసుకుంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అయితే DDR4 అండ్ DDR5 రెండు ర్యామ్లు సపోర్ట్ చేస్తుంది. DDR5 వచ్చేసరికి 48 MHz, DDR4 3200 MHz ఫ్రీక్వెన్సీ మీద. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ని బట్టి PCI 4.0 PCI 3.0 రెండింటిని బట్టి ఇది రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంటెల్ వాళ్ళది ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే AVX 2 ఉంది, AVX 512 లేదు. SSD 4.1 64-bit ఆర్కిటెక్చర్, తర్వాత OS వర్చువలైజేషన్ అవన్నీ కూడా సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఆబ్వియస్గా మీకు కనిపించచ్చు F సిరీస్ కాబట్టి రెండు కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే లేదు, సపరేట్గా గ్రాఫిక్ కార్డులు అయితే కొనాల్సిందే అనమాట. ఈ ఏమంటారు రన్ చేయడానికి, ఈ డిస్ప్లే రావడానికి రెండు ప్రాసెసర్లు F సిరీస్లో కాబట్టి. లేదు బేస్ వేరియంట్లు తీసుకోవాలనేవి నార్మల్ నాన్ F వేరియంట్ కూడా తీసుకోవచ్చు. నాన్ F వేరియంట్ మీకు జర కాస్ట్ ఎక్కువ పడుతుంది బై. ఐ థింక్ ఇక్కడ లేనట్టు ఎస్ ఇక్కడ లేదు. సో సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. నాన్ F వేరియంట్లో మీకు కొంచెం స్లైడ్ ఇంక్రీజ్ ఉంటుంది, ఒక 1000-2000 డిఫరెన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ యూజర్ బెంచ్ మార్క్స్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే, సో యూజర్ బెంచ్ మార్క్స్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే వీళ్ళు చెప్పే దాని ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా ఆన్ ది పేపర్ మాత్రం 4% డిఫరెన్స్ ఉంది. రెండిట్లో కూడా పెద్దగా ఫరక్ పడేది లేదనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసారు. అండ్ ఇక్కడ ఓవర్ క్లాకింగ్లో 12%, 12th జనరేషన్కి బాగుంది. యావరేజ్ కోర్స్లో కూడా బాగుంది. వాల్యూ ఫర్ సెంటిమెంట్ 12th జనరేషన్కి మెన్షన్ చేసారు అన్నమాట. 9/2లో కూడా 8% ఉందన్నమాట అవి. అండ్ ఫైనల్గా ఇక్కడ వాళ్ళు దేనికి ఎంత చేసారని ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. కమింగ్ టు మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ రెండిటికి డిఫరెంట్ మదర్ బోర్డ్స్ ఉన్నాయి అన్నమాట. సో 12th జనరేషన్ వచ్చేసరికి అయితే B650 మదర్ బోర్డు, మోస్ట్లీ గిగాబైట్, ఆసూస్, MSI వాళ్ళది. తర్వాత ఇవి H16 మదర్ బోర్డ్స్ 3 ఉన్నాయి. తర్వాత ఇది ఏమంటారు N50 640 ఇది వచ్చేసరికి అయితే నైట్ది అంటే ప్రీ బిల్డ్ సిస్టమ్స్ అవి ఇట్లా అనమాట. అదే 11th జనరేషన్కి వచ్చేసరికి అయితే B560 మదర్ బోర్డ్స్, ఇక్కడ ఏసా నైట్ది N60 కూడా ఉంది, ఇది కూడా ప్రీ బిల్డ్ అనమాట. B560 H510 మదర్ బోర్డ్స్ అనమాట. H510 మదర్ బోర్డ్స్ ఇక్కడ ప్రో ఇవి వచ్చేసరికి అయితే OEMs అనమాట. సో నానో రివ్యూ వల్ల జర మంచిగా అనిపిస్తుంది, సింపుల్గా పెడతారు, తలకనొప్పి ఏమి ఉండదు. సో యాక్చువల్ క్లియర్ పాయింట్ చూసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్లా కానీ, లేకపోతే మల్టీ కోర్ పర్ఫార్మెన్స్లా కానీ, పవర్ ఎఫిషియన్స్లా కానీ, వీళ్ళ నానో ఫైనల్ స్కోర్స్లో కూడా దగ్గర 10 to 8% ఇక్కడ అయితే గ్యాప్ అయితే కనిపిస్తుంది నాకు. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంది ఈ రెండు ప్రాసెసర్ల కంటే, అడ్వాంటేజ్ దేనికి ఉందంటే ఇక్కడ L3 క్యాచ్ ఫైల్ ఏదైతే ఉందో ఎక్కువ వస్తుంది అనమాట. 6 MB క్యాచ్ ఫైల్ ఎక్కువ వస్తుంది. సో క్యాచ్ ఫైల్ ఉండడం వల్ల ఇంకొంచెం డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అవుతాయి అనమాట. దాని తర్వాత 12th జనరేషన్ వచ్చేసరికి అయితే 10 నానోమీటర్ వస్తుంది. 11th జనరేషన్ 14 నానోమీటర్స్ కూడా, నానోమీటర్స్లో కూడా మీకు పవర్ ఫ్లక్చువేషన్స్ కానీ పవర్ స్టెబిలైజేషన్ బాగుంటుంది. అండ్ PCI వర్షన్ 5.2 వస్తుంది కాబట్టి గ్రాఫిక్ కార్డ్స్ PCI లెన్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా ఇంకొంచెం బెటర్ స్పీడ్స్ వస్తాయి. ఇక్కడ సినీ బేస్లో 27% డిఫరెన్స్ వస్తుంది. సింగిల్ కోర్ మల్టీ కోర్ 18% వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ గీక్ బెంచ్లో కూడా అదే 11% అండ్ 16% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్లీ 12th జనరేషన్లో హవా అయితే నడుస్తుంది. ఇక్కడ ఎక్కువ దుమ్ము దులిపేస్తుంది అన్నమాట 12th జనరేషన్. ఇక్కడ చూసుకోవచ్చు ఒకటే ఇయర్ గ్యాప్ అనమాట. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావచ్చు. ఇక్కడ మన వాళ్ళు ఇంకా డీటెయిల్గా జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. ఏంటంటే ఇంటెల్ వాళ్ళది 11th జనరేషన్ పేరు వచ్చేసరికి అయితే రాకెట్ లేక్ అనమాట. సో 11th జనరేషన్ వచ్చే పేరు వచ్చేసరికి రాకెట్ లేక్, 12th జనరేషన్ ఆల్డర్ లేక్ అనమాట. సో ప్రాసెసర్ నార్మల్గా పేర్లు పెడతారు కానీ అట్లా పెట్టి వీళ్ళు. అండ్ ఇక్కడ రెండు కూడా 6 cores 12 threadsతో పాటు వస్తుంది. బేస్ ఫ్రీక్వెన్సీ 2.5 ఉంది, 2.6 ఉంది. సో పెద్దగా బేస్ ఫ్రీక్వెన్సీ కూడా పెద్దగా 0.1 GHz డిఫరెన్స్ ఉంది కాబట్టి పెద్దగా అంత ఫరక్ పడదు. అండ్ టర్బో బూస్ట్ కూడా సేమ్ ఉంది 4.4 సేమే ఉంది. కానీ మల్టీప్లాయర్స్ కూడా పెద్దగా ఏం 25 ఉంటే 26 ఉంది, ఒకటి తక్కువైంది. సో పెద్దగా ఫరక్ పడదు. మెయిన్ ఏడ ఫరక్ పడుతుందంటే క్యాచ్ ఫైల్ కనబడ. సో క్యాచ్ ఫైల్ వస్తారు కదా, L2 కూడా మీకు 1 MB క్యాచ్ ఫైల్ వస్తుంటే ఇక్కడ దగ్గర 1 MB అయితే ఇక్కడ 512K దాకా వస్తుంది అనమాట. అదే L3కి వచ్చేసరికి అయితే మీకు 18 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. అదే ఇక్కడ వచ్చేసరికి అయితే 11th జనరేషన్ కోసం 12 MB. సో దగ్గర 6 MB క్యాచ్ ఫైల్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం నానోమీటర్స్ కదా. సో 10 నానోమీటర్స్ కాబట్టి మీకు బెటర్ ఆప్టిమైజేషన్, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత ఆ 14 నానోమీటర్ తలక నొప్పిని అయితే బ్రేక్ చేసి 12th జనరేషన్కి మళ్ళీ 10 నానోమీటర్స్ అయితే తీసుకొచ్చారు అనమాట.
అండ్ సాకెట్ కూడా చేంజ్ ఉంది బై. సో సేమ్ ప్రాసెసర్ అయితే పెట్టలేము, ఆబ్వియస్గా నానోమీటర్ చేంజ్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ మెమరీ టైప్ చూసుకుంటే మాత్రమే 12th జనరేషన్లో 2 ర్యామ్స్ 2 మదర్బోర్డులు యూజ్ చేసుకోవచ్చు. సో DDR4 ర్యామ్ అండ్ DDR4 మదర్బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే DDR5 మదర్బోర్డ్ అండ్ DDR5 ర్యామ్స్ 2 కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో 3100 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద, లేకపోతే DDR5 4800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద. సో రెండింటికి కంపాటబిలిటీ ఉందన్నమాట. i5 11th జనరేషన్ DDR4 ర్యామ్ కంపాటబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మ్యాక్స్ బ్యాండ్విడ్త్ చూసుకుంటే మాత్రం 76 ఉంది. ఇక్కడ 50 GB/s బ్యాండ్విడ్త్స్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ PCIe 5.0 ఉంది. సో ఓవరాల్గా ఇవన్నీ చూసినాక ఇక్కడ మెయిన్ బేస్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే మీకు 600 డిఫరెన్స్, 650 675 రూపాయల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలన్నా అంటే భయ్ నేనైతే ఒకటే మాట చెప్తాను, 12th జనరేషన్ తీసుకోండి భయ్. ఆఫ్లైన్లో ఆఫర్స్ అవన్నీ వస్తాయి కదా, సో ఆ ఆఫర్స్ వచ్చినాక తీసుకుంటే మీకు 12th జనరేషన్ ఇంకా వాల్యూ ఫర్ మనీ వస్తుంది. లేకపోతే ఇట్లా ఆఫ్లైన్లోకి వెళ్ళి సర్చ్ చేయండి, అడగండి, రెండిట్ల ప్రైజెస్ అడగండి 11th జనరేషన్ 12th జనరేషన్కి. సో ఇక్కడున్న దాంట్లోకి అంటే 2000 డిఫరెన్స్ వస్తుందంటే ఈవెన్ 1500 డిఫరెన్స్ వచ్చినా కూడా తీసుకోకండి. 12th జనరేషన్కి ఇవ్వండి. 2000 రూపీస్ గ్యాప్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ 11,000 ఉంది, 11,000 పెట్టుకోండి బై. i5 12400 11,000 ఉంది కదా, అదే 11th జనరేషన్ వస్తారు మీకు 9,000 8,000కి వస్తుందంటే తీసేసుకోండి. 9,000 8,000కి వస్తుంది. 10,000 అంటే వద్దు, కానీ 9,000కి వస్తుందంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. లేదంటే ఇట్లా 12,400 తీసేసుకోండి. మార్కెట్లో ఐ థింక్ 11,200 11,000 లేకపోతే 10,900కి ఏమో వస్తుంది మార్కెట్ ప్రైస్ అనమాట ఆఫ్లైన్లో. మీరు ఇంకొంచెం బార్గెన్ చేసుకుంటే, లేకపోతే పీసీ బిల్ చేసేటప్పుడు వాళ్ళు దీని ప్రైస్ ఇంకా తక్కువ చేస్తారు అనమాట. సింగిల్ పీసీ ప్రాసెసర్ తీసుకుంటే మాత్రం డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, పీసీ మొత్తం తీసుకుంటే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. సో ఒక 500 600 ప్రైస్ కటింగ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత కంపల్సరీ ఒక CPU కూలర్ అయితే తీసుకోండి బై. సో ఇక్కడ మన వాళ్ళు బీక్వైట్ వాళ్ళు రికమెండ్ చేశారు, కానీ నేను వేరే రికమెండ్ చేస్తాను. సో ఇంటెల్ వాళ్ళ CPU వేరే ఉంటుంది ఇక్కడ. సో దానికంటే మీరు వేరే కూడా వేరే తీసుకోమని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. సో కంపల్సరీ 12th జనరేషన్ బెటర్ బై. 12th జనరేషన్ తీసుకోండి, ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. ఆబ్వియస్గా ప్రాసెసర్లు ఒక 11th జనరేషన్ 3 years అయిపోయింది, 12th జనరేషన్ 2 years అయిపోయింది, కానీ స్టిల్ ఇప్పటికి వాల్యూ ఫర్ మనీ అనమాట. సో వాల్యూ ఫర్ మనీ యూజ్ చేసుకోవచ్చు, ఏ టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను చేసేదానికి మీరు ఇంకొంచెం 12 నుంచి 15% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నేను చేసే వర్క్ దానికంటే కూడా. సో ఇది ఫైనల్ ఒకటే మాట చెప్పాను, ఏదైనా తీసుకోవాలొద్దా అంటే బై i5 12400 తీసుకోండి. 11,500 నుంచి తక్కువకి వచ్చిందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని అయితే అడ్వైజ్ చేస్తాను. 11th జనరేషన్ వస్తారు అయితేనేమో 10,000కి లేకపోతే 9,500 9,700కి అట్లా వస్తుందంటే అప్పుడు i5 11th జనరేషన్ తీసుకోండి. బిలో 10,000 అయితే 11th జనరేషన్ తీసుకోండి. సేమ్ ఇదే ప్రైస్ ఆఫ్లైన్లో దొరుకుతుంది. i5 12th జనరేషన్కి 11,500 ఉంటే ఇట్లా ఇది తీసుకోండి అని అయితే మోస్ట్లీ 12th జనరేషన్కి వెళ్ళండి బై. ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటాడు, DDR5 ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో DDR5 ర్యామ్స్ ఎక్కువ ట్రైనింగ్ కొడుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది అనేసి ఇదే తీసుకోమని ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తుంది. సో ఎలా అనిపించింది నా అడ్వైజ్, నా కంపారిజన్, మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి బై. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా చూసుకుంటే 12,400F వచ్చేసి స్లైట్గా DDR5 ర్యామ్స్ కూడా కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది అన్నమాట. ఈ ప్రజెంట్ DDR5 మదర్ బోర్డ్స్ కానీ ర్యామ్స్ కానీ ప్రైసులు తక్కువనే కాబట్టి నేనైతే ఒకటే మాట అంటాను, పైసలు అటు ఇటు అయినా బై DDR5 మదర్ బోర్డ్ తీసుకుంటూ 12,400F అట్ ప్రజెంట్ వాల్యూ ఫర్ మనీలో అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంటి, మీ డౌట్స్, మీ క్వశ్చన్స్ ఏమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ వన్ డేలా ఇప్పుడు ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా విషయంలో వాళ్ళందరూ నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.